ముఖ్యమంత్రి స్వయాన మీడియా మిత్రులతో మాట్లాడుతుంటూ చిట్ చాట్లో భాగంగా కొద్ది రోజుల్లో కవిత బయటికి రాబోతుంది, కేటీఆర్ కేంద్ర మంత్రి, కేసీఆర్ గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ గ్యాప్లో కవిత బయటకు వచ్చింది, బెయిల్ వచ్చింది. ఎట్లా చూడొచ్చు? ఢిల్లీలో మీడియా మిత్రులతో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మెదడు ఖరాబ్ అయిందండి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే బెయిల్ రావడం. నా పేరు భార్గవ్. ఒక మాట చెప్దాం, మన ఇద్దరం ధర్మంగా మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు ఢిల్లీలో? కేజ్రీవాల్ విడుదల కావాలంటుండా వద్దంటుండా? ఏమంటున్నాడు చెప్పండి సార్. విడుదల కావాలంటున్నాడా? అవునంటే అవును, విడుదల కావాలంటుండు. సిసోడియా విడుదలను, బెయిల్ రావటాన్ని రాహుల్ గాంధీ వెల్కమ్ చేసిండా? కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేసిందా? వెల్కమ్ చేయలేదా? వెల్కమ్ చేసిందా? చెప్పండి, వెల్కమ్ చేసిందా? చేసింది అనుకుంటా. వాట్ యూ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్. యు ఆర్ ఆల్సో బిహేవింగ్ లైక్ రేవంత్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడొద్దు. మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మాట్లాడాలి. మీరు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ విడుదలైతే విడుదల కావాలా అని చెప్పని కోరుకుంటారు. సిసోడియా విడుదలవుతే సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. రేవంత్ రెడ్డి ఏందండి ఇదే మాయదార రోగము? రాహుల్ గాంధీ అనుచరుడైన రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మ బయటికి రావద్దు అని అంటాడు. ఈ మొత్తం కేసులో రేవంత్ రెడ్డి కవితమ్మ ఎక్కడుంది? A1 A2 ఈమె A3 A4 నాకు ఇంకా పూర్తిగా కూడా తెలియదు. A3 A4 ఉన్నట్టుంది ఈవిడ. మీరు A4 ఉన్న వ్యక్తి ఏమో జైలు నుంచి బయటికి రావద్దు, A1 బయటికి రావాలా, A2 బయటికి రావాలంటే మెదడుందా మాట్లాడే మాటల్లో? మెదడైనా మోకాళ్ళకు వచ్చిందా? చెప్పరి అర్థం ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ పెడితే కూడా ప్రజలను మెప్పియచ్చు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీకు నువ్వే నా చులకనైతే ఎట్లా? ఆయన ముఖ్యమంత్రి అండి, అడ్డందిడ్డంగా మాట్లాడొద్దు. ఇంకోటి రెండోది ఏంటంటే ఎందుకు వచ్చింది ఈ చర్చ? ఎందుకు వస్తున్నట్టు? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కేటీఆర్ హరీష్ అందుకనే ఢిల్లీకి వెళ్తున్నారు, బీజేపీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి, కవితని బయటకు తీసుకురావడానికి ఇవన్నీ జరుగుతున్నాయని ఒక చర్చ తెర మీదకి రావడానికి పెద్ద ఎత్తున కారణాలు ఏమన్నా చెప్తారా మీరు? ఇప్పుడు మెదడు ఉన్నోడికి సమాధానం చెప్పొచ్చు, మెదడు అర్థమైనోడికి చెప్పొచ్చు, అర్థం కానోడికి చెప్పొచ్చు. కానీ అర్థం కానట్టు నటిస్తుంటే ఎవడేం సమాధానం చెప్పలేడు. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? అస్యూమింగ్ దట్ కేటీఆర్ గారు, హరీష్ గారు వెళ్ళి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిస్తే సుప్రీంకోర్టు వాళ్ళ బెయిల్ ఇచ్చింది అంటే నువ్వేం చెప్తా ఉన్నావు? సుప్రీంకోర్టును బీజేపీ మేనేజ్ చేసింది అని చెప్తా ఉన్నావా? జైల్లో దొబ్బాల తీసుకెళ్ళి రేవంత్ రెడ్డిని. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్, సుప్రీంకోర్టు కంటెంప్ట్. అది పిచ్చిగా ఏది పడితే అది రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చొని మాట్లాడితే ఎట్లా? ఒకటి పొలిటికల్లీ ఈజ్ మేకింగ్ ఏ మాకరీ ఆఫ్ హిమ్సెల్ఫ్. అక్కడ కేజ్రీవాల్కి బెయిల్ వస్తే మంచిది, సిసోడియాకు బెయిల్ వస్తే మంచిది, కానీ కవితమ్మకు రావద్దు అనేటువంటిది ఒక పొలిటికల్ స్టూపిడిటీ. నెంబర్ 1. నెంబర్ 2, కాన్స్టిట్యూషనల్ కంటెంప్ట్. ఇది నువ్వు భారత రాజ్యం అంత పెద్ద కోర్టును నువ్వు బీజేపీ లోబడి పనిచేస్తుంది అని చెప్పని మాట్లాడటంలో నీకు మెదడుండి మాట్లాడుతున్నారా అండి? మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు, కరెక్ట్ కాదు అట్లా మాట్లాడ. పార్టీకి సంబంధించిన నాయకులే బీజేపీ ఈడీని, సిబిఐని వాడుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఈ రెండు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తారని మీ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తుంటారు. సో ఈ రెండు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవంటారా మీరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయమ్మా. ఇప్పుడు నీ ఒకటి చెప్పాలి భార్గవ్, సిసోడియా బీజేపీకి అమ్ముడు పోయిందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందా? అక్కడ కుమ్మక్కైతే ఇది కూడా కుమ్మక్కైందని చెప్పండి మీరు. అర్థం ఉండాలి మాట్లాడితే. సిసోడియా ఒకటే కేసులో ఒక వ్యక్తి పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయము, ఇంకొక వ్యక్తి పట్ల ఇంకో అభిప్రాయం ఉంటే ఇది కేవలం కక్ష, కుట్ర, కోపం, అక్కస్సు తప్ప దీంట్లో రేషనాలిటీ లేదు. నేను అదే అంటా ఉన్నా, మీరు ఛార్జెస్ పెడితే కూడా నిలవగలిగే ఛార్జీలు, మీరు ఆర్గ్యూ చేయగలిగేటువంటి ఛార్జెస్ పెట్టండి. అర్థం లేని మాటలు ఏంది? రాహుల్ గాంధీ ఇన్ ఢిల్లీ సేస్ కేజ్రీవాల్ షుడ్ బి రిలీజ్డ్, మనీష్ సిసోడియా రిలీజ్ ఇస్ వెల్కమ్డ్. రేవంత్ రెడ్డి తెలంగాణలో వచ్చేసి అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనుచరుడు వచ్చేయమంటున్నాడు అంటే కవిత విడుదల కావద్దు, కవిత విడుదల అవుతుంది కాబట్టి బీజేపీతో కుమ్మక్కని. మరి కేజ్రీవాల్ కూడా కుమ్మక్క అవుతున్నట్ట రేపు పొద్దుగా రిలీజ్ అయితే? లేకపోతే మనీష్ సిసోడియా కూడా కుమ్మక్క అయినట్ట? మరి ఆమ్ ఆద్మీ పార్టీ కుమ్మక్క అయినట్ట? అర్థం ఉండాలి మాట్లాడితే. ఎట్లాంటి రోల్ ఉంటుంది కవితది? బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఏమైనా యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుందా? తెలంగాణలో రాజకీయాలు ఏమైనా వేడెక్కే అవకాశం ఉంటుందా కవిత ఎంట్రీతో? నేనేమనుకుంటున్నాను అంటే కవితమ్మ షీఈ్ అ వెరీ వెర్సటైల్ లీడర్, వెరీ వెర్సటైల్ లీడర్. అంటే తను తెలంగాణ ఉద్యమంలో
అందరం బతుకమ్మ చూసినాం. మన ఊళ్ళల్లో మన తాతలు ముత్తాతలు కూడా బతుకమ్మ చూసినారు, ఆడినరు. కానీ ఆ బతుకమ్మను ఉద్యమ బావుటాగా, ఒక ఉద్యమ ఆయుధంగా మలుచుకున్నటువంటి ఒక దాఖలాలు మనం గతంలో చూడలే. అది కవితమ్మ గారితో మొదలైంది, తెలంగాణ ఉద్యమంలో మొదలైంది. కాబట్టి తెలంగాణ అంతా తిరిగింది చాలాసార్లు, చాలా కార్యక్రమాలలో అత్యంత కీలకంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఇవాళ తెలంగాణ అస్తిత్వం కోసం కావచ్చు, ఇవాళ కాకతీయ తోరణం మీద దాడి జరుగుతూ ఉంది, తెలంగాణ తల్లి మీద దాడి జరుగుతూ ఉంది, చార్మినార్ మీద దాడి జరుగుతూ ఉంది, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది, తెలంగాణ సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటినీ కాపాడుకోవడం కోసం ఒక ఉద్యమ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకురాలుగా, ప్రజాక్షేత్రంలో పనిచేయగలిగేటువంటి ఒక సత్తా ఉన్న నాయకురాలుగా తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏం రోల్ ప్లే చేయబోతుంది అనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. బట్ ఏ రోల్ ప్లే చేసినా ఒక వైబ్రెంట్ రోల్ ప్లే చేస్తుంది అని నేను భావిస్తా ఉన్నా. చేయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందుకే అంటున్నా, మోర్ స్ట్రెంగ్త్ టు హర్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ టు బీఆర్ఎస్ అని చెప్పి అనుకుంటున్నాను. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని అంచనాలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కవిత అత్యున్నత స్థానంలోకి ఎదగబోతుందనే ఒక చర్చ బలంగా వస్తున్నది. ఉండొచ్చు అంటారా? మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు జగన్ గారికి కవిత గారిని రేవంత్ రెడ్డి ఆల్సో రేవంత్ రెడ్డి బాటంగా మీకేమనిపించింది చెప్పురు నాకు? నోట్లతో దొరికిండా లేకపోతే ఏమైనా చిత్తు కాగితాలతో దొరికిండా? మీరు ఆ సంచి చిత్తు కాగితాల సంచి అయితే రేవంత్ రెడ్డి గారు సుధపూస, ఆ పైసల సంచి అయితే మాత్రం ఈ వాయిలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అన్నట్టే కదా, అంతేనా కదా? ఇక ఆయనను మీరు కవిత గారితో ఎందుకు లింక్ పెడతా ఉన్నారు? కోర్టు చెప్తా ఉంది ₹1 కూడా దొరకలేదు, 100 కోట్లు అంటా ఉన్నారు, ₹1 కూడా దొరకలేదు అని చెప్పని కోర్టు చెప్తున్నాక మీరు నగ్నంగా నడి రోడ్డు మీద 50 లక్షల రూపాయలతో దొరికినటువంటి ఒక వ్యక్తికి మీరు కవితమ్మకు పోల్చి చూడటం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని లింక్ చేయడం కరెక్ట్ కాదు. ఒకటి, ఇవన్నీ ప్రిమెచ్యూర్డ్ కన్క్లూజన్స్. ఐ అస్యూమ్ దట్ షీ విల్ ప్లే ఎ వైబ్రెంట్ రోల్ అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. తను ప్రజాక్షేత్రంలో పనిచేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. బలమైన నాయకురాలుగా ప్రజల్లో పనిచేయాలా, భారత రాష్ట్ర సమితిని బలోపేతంలో భాగస్వాములు కావాలా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇంకా కూడా బలోపేతం చేయడం కోసం ముందు వరుసలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.